ఒక్కో దేశానికి ఒక్కో లెక్క. ఒకరు సత్తా ఉన్నా ముఖం చాటేశారు, మరొకరు చేసేందుకు ఆసక్తి ఉన్నా సత్తా లేదు. మరి ఇరాన్కు అండగా నిలిచే విషయంలో అసలు ఎవరి రీజన్స్ ఎలా ఉన్నాయి? ఒక్కో దేశం చెప్పిన ఆ కారణాలేంటి, అందులో నిజాలేంటి? ఇరాన్ ఒంటరిగా మారడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో అమెరికా వ్యూహం కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తో భేటీ అయ్యారు. వైట్ హౌస్ కు ఆయనను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. నిజానికి ఇది చాలా అరుదైన విషయం, కానీ దీని వెనుకున్న అసలు వ్యూహం ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది. నిజానికి ఇరాన్ కు అత్యంత ఆప్త దేశం పాకిస్తాన్. ఇరాన్ పై ఏమైనా దాడులు జరిగితే పాకిస్తాన్ అణుదాడులు కూడా చేస్తుందంటూ ఇరాన్ ప్రభుత్వ పెద్దలు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు మౌన ముద్ర దాల్చింది. అమెరికా దాడులను తాము ఖండిస్తున్నామంటూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది. పాకిస్తాన్ ఇలా మౌనముద్ర దాల్చడానికి కారణం అమెరికా వ్యూహమే అని అర్థమవుతుంది. పాక్ తో పని ఉంది కాబట్టి పిలిచి విందు ఇచ్చారు. ఇరాన్ పై దాడి చేస్తే పాక్ సైలెంట్ గా ఉండాలి. అందుకే పాక్ ను వెనుకేసుకొచ్చింది అమెరికా. ఉగ్రదేశమని తెలిసినా IMF నిధుల విడుదలకు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు దీనికి ప్రతిఫలంగా తనపై నమ్మకం పెట్టుకున్న ఇరాన్ ను నట్టేట ముంచింది పాకిస్తాన్. నిజానికి దాయాది దేశానికి అమెరికా అవసరం ఉంది. నిధుల సమస్యలతో పాటు అనేక సమస్యలు పాక్ ను పట్టిపీడిస్తున్నాయి. అందుకే పాక్ కళ్లకు ఇప్పుడు ఏం కనిపించడం లేదు. ఇక చైనా విషయానికి వస్తే విషయం ఇరాన్ చమురుపై అధికంగా ఆధారపడింది ఈ దేశం. రోజుకు 1,80,00,000 బ్యారెళ్ల చమురును ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తుంది డ్రాగన్ కంట్రీ. కానీ ఇరాన్ కు మద్దతుగా ఏం చేయలేని పరిస్థితి ఆ దేశానికి. అంతేకాదు ఇప్పుడు చైనాను పావుగా వాడుకుంటుంది అమెరికా. ఇరాన్ కనుక హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ఇప్పుడు మీ దేశానికి నష్టం. కాబట్టి ఇరాన్ కు మీరైనా ఆ జలసంధిని మూసివేయవద్దని చెప్పండి అంటూ అమెరికా ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఈ జలసంధిని మూసేస్తే మాకేం నష్టం లేదు, మీకే అని చెప్పకని చెప్పేసింది. ఇప్పుడు అమెరికా విన్ సిచ్యువేషన్ లో ఉందని తేలిపోయింది. ఇప్పుడు చైనా కూడా అమెరికాకు వ్యతిరేకంగా పెద్దగా గొంతెత్తడం లేదు. అమెరికా చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంది. ఇరు దేశాల మధ్య విడతల వారీగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాతో నేరుగా తలపడే ఆలోచనలో లేదు చైనా. అందుకే ఆచితూచి స్పందిస్తోంది. ఇరాన్ పై దాడులను ఇప్పటికే ఖండించిన చైనా అమెరికా దాడిలో సక్సెస్ అయ్యే అవకాశాలు లేవని మాత్రం తెలిపింది. అంతేకాదు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. రష్యా పరిస్థితి మాత్రం మరోలా ఉంది. నిజానికి ఇరాన్ కు ఏమైనా అయితే ఏ దేశాలైనా ముఖం చాటేయవచ్చు, కానీ రష్యా కాదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య బంధం అలాంటిది. ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు అనుబంధం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఓపెన్ గా సాయం చేసింది ఇరాన్. తమ డ్రోన్లను కూడా అందించింది. ఆ డ్రోన్లతో ఉక్రెయిన్ పై అనేక దాడులు చేసింది. అందుకే అత్యంత నమ్మకంతో అమెరికా దాడులు చేయగానే ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యాకు వెళ్లి చర్చలు జరిపారు. కానీ అక్కడ ఆశించినంత సాయం దొరకలేదని సమాచారం. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఉంటామన్నారు. పుతిన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇరాన్ కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే తమ నిర్ణయానికి ఓ కారణముందంటున్నారు పుతిన్. ఇజ్రాయెల్ దాదాపుగా రష్యన్ మాట్లాడే దేశమే అంటూ కొత్త వాదనను వినిపించారు పుతిన్. ఇజ్రాయెల్లో ఒకప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యాకు చెందిన వారు 20 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని తాము తటస్థంగా ఉన్నామని చెప్తున్నారు ఆయన. పైకి ఈ విషయాలు నమ్మబుల్గా ఉన్నా అసలు విషయాలు వేరే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో తలమునకలై ఉంది రష్యా. ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు, ఆయుధాల కొరత ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ కు మద్దతుగా బరిలోకి దిగి అమెరికాతో యుద్ధం చేయడం సరి అయిన ఆప్షన్ అనుకోవడం లేదు రష్యా. అంతేకాదు ఒక్కసారి అమెరికాకు వ్యతిరేకంగా అడుగులు వేస్తే నాటోను రంగంలోకి దించుతుంది అమెరికా. ఇన్నాళ్లు ఒంటరిగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు నాటో జత చేర్చి రష్యా తీవ్రంగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించి పుతిన్ సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక్కో దేశం ఒక్కో కారణం చూపిస్తూ ఇరాన్ ను ఒంటరి చేస్తున్నాయి. మరోవైపు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్ మాత్రం ఒంటరిగానే పోరాడాలని డిసైడ్ అయింది. ఇప్పటికే సిరియా, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ లను టార్గెట్ చేస్తూ దాడులు మొదలుపెట్టింది. కానీ ఈ దాడులను కొనసాగించే సత్తా మాత్రం ఇరాన్ కు అంతంత మాత్రమే. అంతేకాదు అమెరికా మరోసారి ప్రతి దాడులు చేస్తే ఈసారి ఇరాన్ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంతేకాదు ఇరాన్ లో అధికార మార్పిడి జరగాలంటూ ఆ దేశంలో కొత్త కుంపటి పెట్టే ప్రయత్నాలు ఇప్పటికీ అమెరికా మొదలుపెట్టింది. మరి ఇరాన్ వీటన్నిటిని తట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా నిలవగలదా లేదా అనే ప్రశ్నకు ఇప్పుడు కాలమే సమాధానం చెప్పాలి.